పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. కుప్పం ఎక్సైజ్ పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారులపై ఎక్సైజ్ సిఐ నాగరాజు ఉక్కుపాదం మోపారు. ఈ విషయమై స్పందించిన ఎక్సైజ్ సిఐ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం పాలసీలకు అనుగుణంగా ఎక్సైజ్ పరిధిలో మద్యం వ్యాపారం జరగాలని, కొంతమంది అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం ఉంది అన్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు. కుప్పం ఎక్సైజ్ సిఐగా తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేవలం 2 మాసాలలో సుమారు 41 కేసులను నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన పట్టుకున్న కేసులలో ఎక్కువ భాగం కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వారే ఉండటం గమనార్హమన్నారు. నేను జాయిన్ అయింది 2/10/2024 ప్రస్తుతం పనిచేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి కేసులు టోటల్గా టైప్ ఆఫ్ కేసెస్ ఆల్ డిఫరెంట్ కేసెస్ పెట్టాము. వచ్చి 41 కేసులు పెట్టాము. 41 ముద్దాయిని అరెస్ట్ చేశాము. తర్వాత అట్లే సీజ్ టోటల్ ప్రాపర్టీ 113 లీటర్లు సీజ్ చేశాము. అలాగే దాంట్లో ఐడి లిక్కర్ కేసు పెట్టాము. 2 ముద్దాయిలు అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. 12 లీటర్స్ ఐడి ర్యాక్ సీజ్ చేశాము. అట్లే వాస్ కేసు ఒక కేసు చేశాము. తర్వాత 400 లీటర్స్ వాస్ డిశ్చార్జ్ చేశాము. తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, మనకు ఇక్కడ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది మనకు కర్ణాటక బార్డర్లో 0 to 5 km తరఫున మనకు టోటల్గా 19 షాపులు ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. 3 మండలాల్లో, గుడిపల్లి మండలంలో 2, శాంతిపురం మండలంలో 11, రామపురం మండలంలో 6. టోటల్గా వైన్ షాప్స్ వచ్చి కర్ణాటక షాప్స్ 11, బార్స్ వచ్చి 8. ఈ ఎన్డీపీలు మనకు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అన్నీ దొరుకుతుంది. ఎన్డీపీల కేసులు నేను వచ్చినప్పటి నుంచి 22 కేసెస్ పెట్టాను. 26 మెంబర్స్ అరెస్ట్ చేశాను. 75 లీటర్స్ సీజ్ చేశాను. ఫర్దర్గా మన ఉండే షాప్లో వచ్చి ఓన్లీ 10 షాప్స్ ఉన్నాయి. ఈ సరౌండింగ్ ఉండే కర్ణాటక బార్డర్ మేము రోజు రూట్ వచ్చి ప్లస్ ఉదయము అర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మేము రైడ్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే స్క్వాడ్స్ కానీ అందరూ వచ్చి మాకు కేసులు పెడుతున్నాము వాళ్ళతో కలిసి. అలాగే మా ఫస్ట్ టార్గెట్ ఏమంటే ఎన్డీపీలు నివారణ చేయాలని మాది అచీవ్మెంట్. నెక్స్ట్ ఏమంటే బెల్ట్ షాపులు ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవము. బెల్ట్ షాపులు కూడా మేము మా నోటీస్కి వచ్చినవి 12 కేసెస్ పెట్టాము. 12 మందిని అరెస్ట్ చేశాము. 25 లీటర్లు సీజ్ చేశాము. బెల్ట్ షాప్స్ కూడా వాళ్ళకి అరెస్ట్ చేశాము. తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. తదుపరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేసు 2వ కేసు పెడితే వాళ్ళు జైలుకు పోతారు. తదుపరి బైండ్ ఓవర్ కూడా చేస్తాము వాళ్ళకి. అదే మా నోటీస్కి ఎటువంటి బెల్ట్ షాపులు వచ్చినా కూడా మేము నిర్మూలన చేస్తామని గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఏది చెప్పినా కూడా ఎనీ బెల్ట్ షాప్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ
ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.